హలో అండి అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ దని టాక్స్. ఈరోజు నేనైతే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రెసిపీ అయితే పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు. నేనైతే ఇది మా పిల్లలకి ఫీడ్ చేసిన తర్వాతే ఈ విషయం అయితే చెప్తున్నాను. సో తింటారా లేదా అని చెప్పేసి, ఎందుకంటే నేను కూడా ఈ రెసిపీని అయితే కొత్తగా ట్రై చేశాను. సో ముందైతే పిల్లలకి ఫీడ్ చేశాను. సో ఈ రెసిపీ అయితే నిన్న ట్రై చేశాను అనమాట. నిన్నైతే పిల్లలకి ఈ రెసిపీనే ఫీడ్ చేశాను. ఫీడ్ చేసిన తర్వాత పిల్లలు మంచిగా తిన్నారు. సో పర్లేదు అనుకున్న తర్వాతే నేనైతే ఈ రెసిపీని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది. నేనైతే పిల్లల కోసం అని చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం అయితే తక్కువ వేసుకున్నాను. సో మీరైతే కొంచెం మంట ఎక్కువగా చేసుకోండి, అప్పుడైతే పెద్దవాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. పిల్లలకి చేసేవాళ్ళు మాత్రం ఇదే కొలతలతో అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అయితే కొత్త రెసిపీ అని అయితే చెప్పాను కదా. సో రెసిపీలోకి అయితే ఎలా చేయాలి అనే ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకొని తీసుకోవాలి. ఉడకబెట్టుకున్న ఎగ్స్కి పైన పెక్ అయితే ఒలిచేసుకొని ఎగ్స్ని వాష్ చేసుకొని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ముందుగా అయితే ఎగ్స్కి ఈ విధంగా అయితే ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో అయితే ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను, కర్రీ ఫ్లేవర్ అనేది ఎగ్స్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ని ఒక 1 మినిట్ వరకు హీట్ అవనిస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయింది అనగానే స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ ఆయిల్లోకి ఒక చిటికెడు పసుపు, చిటికెడు కారం అండ్ చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి వాటిని అయితే మంచిగా గట్టి పెట్టేసుకొని ఒకసారి కలిసేలాగైతే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం పక్కన ఉంచుకున్నాం కదా ఎగ్స్, ఘాట్లు పెట్టేసుకొని సో ఆ ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా వాటిని అయితే తునిగిపోకుండా ఒకసారి ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మంచిగా ఫ్రై అయితే కర్రీ అంత మంచిగా బాగుంటుంది, టేస్ట్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి. సో ఇక్కడైతే నాకు చూడండి వీడియోలో చూస్తున్నాను ఎలా ఫ్రై అయినాయి అని చెప్పేసి. సో చాలా మంచిగా అయితే ఫ్రై అయినాయి, నాకు ఎక్కడ తునగలేదు. ముందు ఏంటంటే చాలామంది చాకుతో అయితే ఘాట్లు పెట్టుకుంటారు. సో అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్గు తురిగిపోయి ముక్కలు కర్రీలోకి వెళ్తాయి. ఎగ్ లాగే ఉండాలంటే ఈ విధంగా పెట్టుకున్నా కూడా కర్రీ ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది అండ్ ఎగ్ కూడా ముక్కలు అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేవీలోకి అయితే ఈ విధంగా మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకుంటున్నాను అండ్ 12 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సో పిల్లలు ఉన్నారని తక్కువ తీసుకుంటున్నాను అయితే చెప్పాను కదా. పెద్దవాళ్ళ కోసం మాత్రమే చేసుకునే వాళ్ళు అయితే మాత్రం 15 పచ్చిమిర్చి తీసుకోండి. అండ్ కొంచెం కారం తక్కువే తింటాము అనుకున్న వాళ్ళు 12 తీసుకోండి, సరిపోతుంది. మా పిల్లలు పర్లేదు కొంచెం స్పైసీగానే తింటారు, అందుకని చెప్పేసి నేనైతే 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న ఉల్లిపాయలను అయితే ఈ విధంగా పొడుగు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మరీ సన్నగా పకోడీకి బిర్యానీకి కట్ చేసుకుంటాం కదా, అలా అయితే అవసరం లేదు, కొంచెం లావుగానే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని మగ్గించిన తర్వాత బ్లెండర్లో అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. సో అందుకని చెప్పేసి కొంచెం లావుగానే వేసుకొని మగ్గాలి కాబట్టి కొంచెం మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అని చెప్పేసాను కదా, వాటికి కూడా కాడలు అనేవి తీసేసుకొని వాష్ చేసుకొని వాటిని అయితే డైరెక్ట్గా అయితే వేసాను, పీసెస్గా ఏం కట్ చేయలేదు. సో వాటిని కూడా కొంచెం ఉల్లిపాయలు మగ్గినాయి, ఒక 20% మగ్గినాయి అనుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం సేపు అయితే మగ్గనిచ్చాను వీటిని. ఈ 2 కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 కూడా కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకొని అండ్ 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మీరు ఈ ప్లేస్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసే కన్నా కూడా 2 అల్లం ముక్కలు, చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు, ఇంకా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే పిల్లలతో ఉండి రెసిపీ ట్రై చేస్తున్నాను కాబట్టి సో నాకు అంత టైం అయితే లేదు, వెంటనే అయితే ఏదో ఒకటి కుక్ చేయాలి అనే దాంతో నేను ఆల్రెడీ నాకు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే ఫ్రిడ్జ్లో. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో పర్లేదు వేసుకుంటాం అనుకున్న వాళ్ళు అలా అల్లము వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకున్నాను. సో బాగా మగ్గినాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఉల్లిపాయలని అండ్ పచ్చిమిర్చిని అయితే బ్లెండర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో బ్లెండర్లోకి యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటాను, మంచిగా గ్రేవీ లాగా అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఎవరికైనా కొంచెం బరగ్గా ఉంది అనుకుంటే కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోండి. కానీ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు
పచ్చిమిర్చి మగ్గించుకునే టైంలో ఒక 5 జీడిపప్పు పలుకులు వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర అయితే ప్రెజెంట్ ఇంట్లో జీడిపప్పులు అయితే అవైలబుల్గా లేవన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే వేసుకోలేదు. సో ఇక్కడ చూడండి, నేనైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. నేనైతే వాటర్ కూడా యాడ్ చేయలేదు. సో జీడిపప్పులు వేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెమైనా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది, కానీ నేనైతే ఇక్కడ వేయలేదు కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఆనియన్స్లో ఉండే వాటర్ అదే బయటకు వచ్చేస్తుంది కాబట్టి నాకైతే ఇక్కడ సరిపోయింది. సో చూడండి, ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయకుండానే నాకైతే అంత మెత్తగా అయితే వచ్చిందో గ్రేవీ అనేది. సో గ్రేవీ మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అండ్ కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆ వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ప్యూరిన్ అయితే యాడ్ చేసుకున్నాను. కానీ పెద్దవాళ్ళకి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి, మసాలా దినుసులు అవన్నీ. కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ నేనైతే గరం మసాలా యాడ్ చేస్తాను. దాంట్లో ఆల్రెడీ స్పైసెస్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసాము. అండ్ డైరెక్ట్ స్పైసెస్ వేయడం వల్ల పిల్లలకి కొంచెం పంటికి తగిలినా కూడా మా పిల్లలు ఇంకా ఫుడ్ అనేది తినరనమాట. సో కొంచెం వద్దు అనిపించింది, బాగాలేదు అనిపిస్తే ఇంకా నోట్లో కూడా పెట్టుకోరు. అందుకని చెప్పేసి నేనైతే అసలు యాడ్ చేయలేదు. సో నేనైతే ఆయిల్ హీట్ అవ్వగానే డైరెక్ట్గా ఈ గ్రేవీని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని 2 నిమిషాలు అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను, అడుగంటనివ్వకుండా. సో ఇప్పుడైతే ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రై చేసుకుని ఎగ్స్, సో ఆ ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. అయితే గ్రేవీ పట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా, ఆ మిక్సీ జార్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అంటే మనకి గ్రేవీ ఉడకటానికి ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ ఒక 100 ml వరకు వాటర్ అయితే తీసుకున్నాను. సో ఆ వాటర్ అయితే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్ని అయితే బాగా దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తం వాటర్లో కలిసి వచ్చేసేటట్లుగా కలుపుకొని ఆ వాటర్ని అయితే ఈ ఎగ్స్లోకి అయితే తీసుకున్నాను. సో ఈ గ్రేవీ ఆ ఎగ్స్ మొత్తం ఆ వాటర్ అన్నీ కలిసిపోయేలాగైతే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా ఉడికించుకుంటున్నాను అనమాట. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. కానీ అడుగంటితే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు, ఎందుకంటే పచ్చికారం వేసాం కాబట్టి. సో అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకున్నాను. కరెక్ట్ 10 minutesలో అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం గ్రేవీ అనేది అయితే దగ్గర పడింది. సో మంచిగా ఉడికిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే లాస్ట్లో ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడైతే మీకు ఒకవేళ ఇదే కొలతలతో చేసుకున్నా కూడా ఇంకా కొంచెం మాకు కారం కావాలి, కారం సరిపోలేదు అనిపిస్తే ఇక్కడ కారం యాడ్ చేసుకోండి. సో ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. సో ఇక్కడ నాకైతే ఇంకా గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి నాకు ఇక్కడ ఏ కన్సిస్టెన్సీతో ఉందో కర్రీ అనేది. సో కర్రీ అయితే ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా రెడీ అయిపోయినట్లే. నేనైతే ఇంకా బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను కర్రీని. సో ఇంకా ఈ కర్రీని అయితే ఈ విధంగా మొత్తం అయితే తీసేసి బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని, అండ్ నెక్స్ట్ అయితే పిల్లలు ఫుడ్ తినడానికి రాగానే అయితే కర్రీ వేసి అయితే పెట్టాను. అండ్ పిల్లలు కొంచెం ఎగ్ ఇష్టపడతారు మా పిల్లలు అయితే. సో ఎగ్ ఇష్టపడతారు కాబట్టి ఎగ్ కర్రీ అనేటప్పటికి కొంచెం ఇష్టంగా తిన్నారు. అండ్ ఇదైతే కొత్తగా ఉంది కాబట్టి గ్రేవీ ఇంకొంచెం ఇష్టంగా అయితే తిన్నారనమాట. సో ఎందుకంటే ఎప్పుడు పిల్లలకి రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. ఈ కొత్త రెసిపీ పేరు వచ్చేసి కోడిగుడ్డు పచ్చికారం కర్రీ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.